హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి కావాలని అడుగుతూనే ఉంటారు కదా. ఇంట్లో ఉంటే మరీను గొడవ చేస్తూ ఉంటారు. మనకి కూడాను ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో చేసుకునేది ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి స్వీటేనండి ఇది. ఇంట్లో ఉండే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ చేసేసుకోవచ్చు. దీనికోసము స్టవ్ పైన మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము. దీంట్లో 1 కప్పు వరకు నేను మురుకులు అనేవి తీసుకున్నాను. ఈ మురుకులని కొన్ని ప్రాంతాల్లో మనము మరమరాలు అని కూడా అంటాం కదా. ఇవి తీసుకురాగానే మెత్తగా ఉంటాయి కదా. వీటినైతే మనము ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము అండి. దీంట్లో ఒక 10 వరకు బాదం కూడాను వేసుకున్నాను. ఈ మురుకులు షాప్లో హాఫ్ కేజీ ప్యాకెట్స్, కేజీ ప్యాకెట్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి కదా. అలానే చాలా తక్కువ కాస్ట్లో కూడాను దొరుకుతాయి. ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చేసేసుకోవచ్చండి ఇలాంటి సింపుల్ రెసిపీస్. దీంట్లో నేను ఒక స్లైస్ బ్రెడ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అలానే ఎండు కొబ్బరి కూడాను వేసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి అనేది అవైలబుల్గా లేకపోతే పచ్చి కొబ్బరి కూడాను వేసేసుకోవచ్చు. ఇప్పుడు మురుకులు అయితే చక్కగా క్రిస్పీగా లో ఫ్లేమ్లో వేగిపోయాయి కదా. వీటిని చల్లార్చుకుందాము. ఒక 1/2 కప్పు వరకు బెల్లం అయితే తీసుకొని వాటర్ వేసుకొని కరిగించుకుంటున్నానండి. ఇప్పుడు మురుకులు చక్కగా చల్లారిన తర్వాత 2 ఇలాచీ వేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకున్నాను. బెల్లం అయితే చక్కగా ఇలా కరిగిపోయింది కదా. దీంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడాను బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని ఉన్న మరమరాల పౌడర్ని దీంట్లో వేసేసుకున్నాము. ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. అలానే నేను ఈ పౌడర్ని బాదం అక్కడక్కడ తగిలేలాగా గ్రైండ్ చేసుకున్నాను బరకగా. దీనివల్ల ఏంటంటే మనం తినేటప్పుడు మధ్యలో బాదం తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జస్ట్ బెల్లంలో కలిసిపోతే సరిపోతుంది కదా. స్టవ్ తీసేసుకొని ఇలాంటి కంటైనర్లో వేసుకొని ఒక 3-4 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. తర్వాత మనకు కావాల్సిన షేప్లో కానీ సైజులో కానీ ఇలా కట్ చేసేసుకుంటే మన స్వీట్ అనేది రెడీగా ఉంటుంది. చూడండి ఎంత సింపుల్గా, 5 నిమిషాలు కూడా పట్టని స్వీట్ కదా. అది కూడాను మన ఇంట్లో ఉండే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే మనకి ఎక్కువ టైం పట్టదు. అలానే పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు. ఇలా మురుకులు కానీ అలానే అటుకులను కానీ మనం ఇంట్లో తీసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ అయితే బాదం వాడాను కదా. మీరు ఆ ప్లేస్లో ఇంట్లో ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదా పిస్తా అయినా వేసుకోవచ్చు. ఇలాంటివి ఏమీ లేకపోతే మన అందరి ఇంట్లో కన్ఫామ్గా పల్లీలు అనేవి ఉంటాయి కదా. ఆ పల్లీలని చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని వేసుకుంటే కూడాను ఇదే టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుందండి. చూశారు కదా స్వీట్ అయితే ఎంత బాగా వచ్చిందో. అలానే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి.